హలో, వెల్కమ్ టు హిందీ టైం. ఈరోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? అతనితో ఆడకు. ఇన్ హిందీ ఉస్కే సాత్ మత్ ఖేలో. ఆడకు అంటే మత్ ఖేలో. అతనితో ఆడకు. ఇన్ హిందీ ఉస్కే సాత్ మత్ ఖేలో. ఇన్ ఇంగ్లీష్ డోంట్ ప్లే విత్ హిమ్. అతనితో బయటకు వెళ్ళొద్దు. ఇన్ హిందీ ఉస్కే సాత్ బాహర్ మత్ జానా. అతనితో అంటే ఉస్కే సాత్, బయటకు అంటే బాహర్, వెళ్ళవద్దు అంటే మత్ జానా. అతనితో బయటకు వెళ్ళవద్దు. ఇన్ హిందీ ఉస్కే సాత్ బాహర్ మత్ జానా. ఇన్ ఇంగ్లీష్ డోంట్ గో అవుట్ విత్ హిమ్. ఎండలో బయటకు వెళ్ళవద్దు. ఇన్ హిందీ బాహర్ ధూప్ మే మత్ జానా. ఇలా చెప్పొచ్చు, లేదా ధూప్ మే బాహర్ మత్ జానా. ధూప్ మే బాహర్ మత్ జానా ఇలా కూడా చెప్పొచ్చు. ఎండలో బయటకు వెళ్ళవద్దు. ఇన్ హిందీ ధూప్ మే బాహర్ మత్ జానా. ఇన్ ఇంగ్లీష్ డోంట్ గో అవుట్ ఇన్ ద సన్. ఎక్కువ నీరు తాగండి. ఇన్ హిందీ జ్యాదా పానీ పియో. ఎక్కువ అంటే జ్యాదా, నీరు అంటే పానీ, త్రాగండి అంటే పియో. ఎక్కువగా నీళ్లు తాగండి. ఇన్ హిందీ జ్యాదా పానీ పియో. ఇన్ ఇంగ్లీష్ డ్రింక్ మోర్ వాటర్. రోజు మజ్జిగ తాగండి. ఇన్ హిందీ హర్ దిన్ ఛాచ్ పియో. మజ్జిగ అంటే హిందీలో ఛాచ్ అంటారు, తాగండి అంటే పియో. రోజు మజ్జిగ తాగండి. ఇన్ హిందీ హర్ దిన్ ఛాచ్ పియో. ఇన్ ఇంగ్లీష్ డ్రింక్ బటర్ మిల్క్ ఎవ్రీ డే. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇన్ హిందీ అప్నే సెహత్ కా ఖయాల్ రఖనా. మీ అంటే అప్నే, ఆరోగ్యం అంటే సెహత్, జాగ్రత్త అంటే ఖయాల్, తీసుకోండి అంటే రఖనా. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇన్ హిందీ అప్నే సెహత్ కా ఖయాల్ రఖనా. ఇన్ ఇంగ్లీష్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.